11 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పరితపించి పనిచేసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత శతాబ్ద కాలంలో అనేక మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వినూత్నమైన చర్యలు తీసుకుందని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల సాధికారిత, మౌలిక వసతుల కల్పనపై అధికంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే అవకాశం కల్పించేందుకు సమగ్రమైన, స్వయం సమృద్ధమైన భారతావని నిర్మాణానికి ఎన్డీఏ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాలను మార్చేశాయని మోదీ వివరించారు. పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇల్లు, శుద్ధ వంట ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య రక్షణకు దోహదం చేశాయని ప్రధాని పేర్కొన్నారు. నగదు బదిలీ విధానం, డిజిటల్ సమగ్రత, గ్రామీణ మౌలిక వసతులు, పారదర్శకత చివరి లబ్ధిదారుకు వేగంగా ప్రయోజనాలు అందించాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టి జూన్ 9కి ఏడాది పూర్తి కానుంది.